హలో ట్రావెలర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆటమ్ లీవ్స్ చూడడానికి వెళ్తున్నాము. అది ఎలా ఉందో అంటే ఇంకా ఆటమ్ ఉందో లేదో తెలీదు, సో అది చూడడానికి వెళ్దాం పదండి. మను హాయ్ చెప్పు. ఆంటీ హాయ్ చెప్పండి. హాయ్ మను. లెట్స్ గో. ఆటమ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఆటమ్ అనేది ఒక సీజన్, అంటే మనకి చలికాలం ఎండాకాలం లాగా ఇక్కడ ఆటమ్ అనేది ఒక కాలం. ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో అటు ఇటు చూసారంటే ఆకులన్నీ రాలిపోయి కొన్ని చెట్లు వేరే బ్రౌన్ కలర్లో, కొన్ని గ్రీన్ కలర్లో, కొన్ని రెడ్ కలర్లో అందంగా కనిపిస్తున్నాయి కదా, దీన్నే ఆటమ్ అంటారు. ఆకులు రాలే సీజన్ని ఆటమ్ అంటారు. అంటే జనరల్గా ఇక్కడ ఆటమ్ అంటే చలికాలం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ చలికాలంలో చెట్లన్నీ ఆకులు కలర్ మారుతాయి మరియు రాలిపోతాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి చెట్లు ఆకు రాలడంలో అనుకుంటున్నారా? జనరల్గా ఇక్కడ చాలా కలర్స్ చెట్లు ఉంటాయి, లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ కొన్ని షేడ్స్ ఉంటాయి. అవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి ఆటమ్ టైంలో. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద పొలాలు కొనేసి దాని తర్వాత అక్కడ మన ఊటీలో కాఫీ టీ ఎస్టేట్స్ ఎలా చేస్తారు అట్లా ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ప్లాంట్స్ అన్నీ వేసేస్తారు, కలర్స్ ప్లాంట్స్. మనకి మామిడికాయలు వేసుకుంటే సంవత్సరానికి ఒక్క పంట వచ్చి మనకి లాభం ఎలా వస్తుందో ఇక్కడ వీళ్ళు ఈ చెట్లు వేస్తే కూడా వీళ్ళకి అట్లనే లాభం వస్తుంది. ఇప్పుడు మేము ఒక దారిలో వెళ్తున్నాం కదా, ఇది చాలా లోపలికి ఉంటుంది, అటు ఇటు చెట్లు ఉంటాయి. అక్కడ పెద్ద ఎస్టేట్స్ కొని వీళ్ళు ఇట్లా ఈ చెట్లన్నీ వేస్తారు. ఇవి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆటమ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఆ చెట్ల ఆకులన్నీ కలర్ మారుతాయి. ఆ టైంలో వీళ్ళు ఇక్కడ టికెట్ పెడతారనమాట. టికెట్ పెట్టి టికెట్ లైక్ $20 ఉంది ఒక్కొక్కరికి, చిన్నపిల్లలకి అయితే $10. అది మీకు చూపిస్తాను టికెట్ ఎక్కడ కొంటున్నామో. సో టికెట్ పెట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నమాట. సో మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకొని వెళ్తే ఇట్లాంటి బ్యూటిఫుల్ ఆరెంజ్, రెడ్ అన్ని కలర్స్లో ఉన్న ట్రీస్ బయటే ఒకటి కనిపించింది, అదే ఇది. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా, యాక్చువల్గా ఆటమ్ ఎండింగ్కి వచ్చేసింది, అయినా కూడా ఈ లైన్ ఇట్లానే ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపల ఎట్లా ఉంది, చెట్లన్నీ ఎలా ఉన్నాయని చూద్దాం. సో ఎంటర్ అవ్వగానే మాకు అయితే పైన్ ట్రీస్ కనిపించాయి. అవి ఒక రోలో లైన్గా వేసేసి ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు మనుని ట్రాలీలో కూర్చోపెట్టలేదు, ఎందుకంటే తను ఇప్పుడు నడుస్తుంది. సో ఈ వీడియో అంతా తను నడుస్తూనే వచ్చింది మాతో. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ దాని తర్వాత పక్కనే కూడా ఇంకా ఒక చిన్న గార్డెన్ లాగా, కొంచెం వాటర్ ఉన్న పూల్ లాగా, ఫౌంటైన్ లాగా ఉన్నాయి. అవన్నీ మేము చూసుకున్నాం. పువ్వులు ఎక్కువ లేవు, అక్కడక్కడ చెట్లు ఇట్లా ఉన్నాయి. సో ఇది ఒక లేక్ లాగా ఉంది, దానిపైన అంతా పువ్వులు ఉన్నాయి. సో అట్లాంటి ఏరియాస్ అంతా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసారంటే ఇదే రెడ్ కలర్ బిగ్ ట్రీ కనిపిస్తుంది కదా. సో ఇంకా కొంచెం ముందొచ్చుంటే అన్ని ట్రీస్కి ఫుల్గా ఆకులు ఉండేవి. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫోటోలు, వీడియోలు కూడా మేము చాలా దిగాము, అవి వీడియో లాస్ట్లో పెట్టాను. సో ఇట్లా కలర్స్గా ఉంటాయి. ఇది ఒక క్యాంపింగ్ గ్రౌండ్ లాగా, దీనికైతే డబ్బులు పే చేయక్కర్లేదు. క్యాంపింగ్ గ్రౌండ్ లాగా చూడండి, అందరు క్యాంప్స్ వేసుకొని, ఫైర్ వేసుకొని, కావాల్సినవి వండుకొని వన్ డే అంతా స్పెండ్ చేస్తారు. ఎట్లా అయితే మనము ఇండియాలో వనభోజనాలకు వెళ్తాం కదా, సో అట్లాగా వీళ్ళన్నీ తెచ్చుకొని ఇక్కడ కుక్ చేసుకుంటారు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి, వాష్రూమ్స్ అన్నీ పక్కనే ఉంటాయి. కార్ పార్క్ అంతా మనకి ఏరియా కూడా నీట్గా ఉంటుంది. చాలా పెద్ద పార్క్ ఏరియా అనమాట, పిల్లలు బాగా ఆడుకోవచ్చు. చూసారంటే అక్కడక్కడ క్యాంప్ లాగా వేసేసి కుర్చీలు వేసుకొని వాళ్ళు కూర్చున్నారనమాట. సో ఇక్కడ బాగా తేమగా ఉంటుంది కదా, ఇట్లాంటి మష్రూమ్స్ అంతా ఉన్నాయి. సో ఇలా ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇట్లా ఉంటాయి అన్నమాట చెట్లన్నీ. సో ఈ ఏరియాలో మనము ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా చాలా ట్రీస్ ఏరియా, ఇంకా వేరే ప్లేయింగ్ ఏరియాస్ అంతా ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా లార్జ్ ఏరియా కాబట్టి మనం వెళ్ళి పిల్లలతో బాగా ఆడుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఏరియా ఎక్కడుంది అనుకుంటున్నారా? నేను లాస్ట్ టైం బ్లూ మౌంటైన్స్ అని చెప్పాను కదా, ఈ ఏరియా కూడా అక్కడే ఉంది. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి బ్లూ మౌంటైన్స్లోనే అన్నీ ఉంటాయి. ఇట్లా ఆటమ్ లీవ్స్ చూడాలన్నా, ఎస్టేట్స్ ఏమైనా చూడాలన్నా, మౌంటైన్స్, సీనిక్ వరల్డ్, అట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా బ్లూ మౌంటైన్స్ అనే ఒక ఏరియా ఉంది కదా, అక్కడే ఉంటాయి అన్నమాట. సో చూసారా ఈ ఆకులు రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో బ్రైట్గా.
సో ఇట్లా ఈ చెట్లన్నిట్లో మేము అటు ఇటు కొంచెం తిరిగేసాము. ఇది చాలా 40 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో చాలా పెద్దది, అదంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఎక్కువ చెట్లే ఉన్నాయన్నమాట. ఆ మధ్య మధ్యలో మనకి ఇట్లా కలర్ ట్రీస్ అవి కనిపించాయి. మేము కొన్ని వీడియోస్ కూడా తీసాం, అవేంటో చూసేద్దాం రండి. సో ఈ వీడియోస్ అని చాలా బాగా వచ్చాయి. రీల్స్లో చేసి నేను షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూడండి. ఇది ఒక ఫేమస్ రీల్ రైట్ సైడ్ చేస్తున్నాను కదా, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో మను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ ట్రిప్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.